హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమికి రాములవారి పెళ్లికి వెళ్ళడానికి తయారైన నేనైతే. సో మీరు కూడా వచ్చేయండి నాతో పాటు పెళ్లికి. ఈసారి అయితే ఎవ్రీ ఇయర్ లాగా మా కాలనీలో కాకుండా వేరే ఊరికి వెళ్తున్నాం అనమాట రాములవారి పెళ్లి కోసము. ఎవ్రీ ఇయర్ మా కాలనీలోనే వెళ్ళేదాన్ని. ఈసారి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు స్వయంగా కళ్యాణం చేస్తారట ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఊర్లో. సో ఊరికి వెళ్తున్నాం అనమాట. తను ఇన్వైట్ చేసిండని. హరిపిరాల ఊరికండి, తొర్రూరు దగ్గర, చాలా దూరమే, 2 hours జర్నీ అన్నమాట మాకు వరంగల్ నుంచి. ఇంకా అక్కడికైతే పోయినాము. ఊర్లో మంచిగా గ్రాండ్ గా అరేంజ్ చేసి అక్షతారోపణ అంటారు. ఈ అక్షతారోపణ అనేది తీర్థ ప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు సేవించి అన్నదానాన్ని కరెక్ట్ గా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి చేరుకున్నాం అన్నట్టు మేము ఊరికి. ఇంకా కళ్యాణం అయితే మస్తు జరిగిందండి. అయిపోయింది అనమాట, మాంగళ్య ధారణ అయిపోయింది. తర్వాత ఇంకా ఓడి బియ్యం పోసే కార్యక్రమం అనమాట సీతాదేవికి. సో నాకు అదృష్టం కలిగింది. ఈ ఇయర్ అయితే నేను స్వయంగా నా చేతులతో ఒడిబియ్యం అయితే పోషణం అన్నట్టు. ఇంకా తర్వాత పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇంకా అమ్మవారిని స్వామివారిని మళ్ళీ దేవాలయానికి తీసుకెళ్తున్నారు అనమాట. యథాస్థానంలో పెట్టాలి కదా, దానికోసం. పిల్లలు పల్లకి మోయడము, నా చేతులతో వడి బియ్యం పోయడము, ఇవన్నీ చాలా లక్కీ అండి. ఈ ఇయర్ అయితే నేను చాలా బాగా అనిపించింది. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అవకాశాలు రావు కదా. ఫీలింగ్ బ్లెస్డ్, చాలా అంటే చాలా బ్లెస్సింగ్స్ వచ్చినాయి మాకైతే ఈ ఇయర్. ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఇదండి వ్లాగ్.